వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్లోని బండిమెట్ ప్రాంతంలో ఆవుల దొంగతనం. ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరిస్తున్న దుండగులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కుప్పం బైపాస్ రోడ్డులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమం. ఆగస్టు 6న రవీంద్ర భారతిలో గద్దర్ ద్వితీయ వర్ధంతి వేడుకలు. మేధావులు నాయకులు తరలి రావాలని ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, అవి విచ్చలవిడిగా సంచరిస్తూ రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అక్కడి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాక నిద్ర పట్టకుండా చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యపై సంగారెడ్డి జిల్లా అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని వైద్యులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వార్డుల్లో సిబ్బంది కూడా ఉండడం లేదని, దీనివల్ల ఎలుకల బెడద మరింత ఎక్కువ అవుతుందని రోగులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, మెరుగైన వాతావరణాన్ని కల్పించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కలెక్టర్ హరిచందన చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను అందించి చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. కంటోన్మెంట్లోని 1150 మందికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని అన్నారు. ఆషాఢ మాసంలో బోనాల పండుగ సంబరాలు జరిగితే శ్రావణ మాసంలో రేషన్ కార్డుల సంబరాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ శాసనసభ స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు కావాలని నేను ఇంతకు చెప్పినట్టుగా 16వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ తెలంగాణ ప్రజాపాలన
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. ఎన్నికైన 48 గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించినాం. దాని తదుపరి పేదలకు సంబంధించిన 200 యూనిట్ల ములుగు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇంచర్ల ఎకో పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, సిఆర్పిఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్, టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణిలతో కలిసి మొక్కలను నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ఇది మెయిన్ రోడ్ మ్యామ్. ఇక్కడ ఒక వాటర్ కట్టాం మ్యామ్. ఇక్కడ చెక్ వాల్ ఉంది వాటర్ ఆగడానికి, అక్కడే మ్యామ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది మ్యామ్. ఇది కొంచెం వేరే స్టైల్ డెవలప్ చేశాం మ్యామ్. అంటే కింద వాటర్ ఆగుతుంది, పైన మనం పోవచ్చు, అక్కడ నడవచ్చు, వాకింగ్ పాత్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్. పైన నుంచి నడుస్తాము, కింద నుంచి వాటర్. సార్ రైట్ సైడ్ అయితే మేడం ఇక్కడ ఉంది రైట్ సైడ్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్ విచ్ హస్ కమ్ అప్. మనము ఇవన్నీ ఒక బోర్డు అక్కడ బయట పెట్టాలి. ఇక్కడ లోపలికి వస్తే ఏమేమి ఉంటాయి, లిటిల్ ఏమన్నా ఫీ లాగా పెట్టి టూరిస్ట్ టోటల్ 20 hectares ప్లాంటేషన్ మ్యామ్. అంటే 25,000 దాకా ప్లాంట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కవర్ చేస్తూ ఆల్మోస్ట్ 35,000 ప్లాంట్స్ పెట్టాము. సో 60,000 ప్లాంట్స్ ఈ రీజన్లో పెట్టడం జరిగింది మ్యామ్. 60,000 టోటల్ ఏరియా ఇస్ అరౌండ్ 80 hectares మ్యామ్. సో నెక్స్ట్ ఇయర్ పోతే యూ కెన్ స్టార్ట్ అ సఫారీ ఆల్సో. సఫారీ మా వాళ్ళలో ఎట్లా చేశారు అట్లా జెండా మా వాళ్ళ లాగా ఎగ్జాక్ట్లీ. ఇది వెనకాల ఉంది సార్, బ్యాక్ సైడ్. ఈ చెరువు ఇటు సైడ్ ఉంది. ఇందులో పెద్ద చెరువులో మిగిలిలేదు. కానీ పూర్వీకులు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు, ఈ చెరువులు, ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ మనకందరికి, ఇటు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, అటు పాకాల కానీ, అటు మల్లూరు ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం, రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఈ 2-3 నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ ద్వారా ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి జాతరకు కూడా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా అందించే విధంగా కృషి చేస్తాం. హైదరాబాద్ మోండా మార్కెట్ పరిధిలో అభిషేక్ అనే మార్వాడి తమ కులస్తులైన మరో 6గురితో కలిసి మోండా మార్కెట్ పరిధిలో నివాసం ఉన్నటువంటి సాయి కృష్ణ అనే దళితుడిపై కంజాతి వాలా అని దూషించి అత్యంత కిరాతకంగా కుర్చీలతో రాళ్లతో దాడి చేశారు. అక్కడి నివాసం ఉంటున్న స్థానికస్తుడు అయిన ఒక వ్యక్తి ఆపడానికి రాగా, పాలు అమ్ముకునేవాడివి నీకెందుకురా అంటూ అతనిని కూడా కులం పేరుతో దూషించి వృత్తిని అవమానించి దుర్భాషలాడారు. ప్రస్తుతం కృష్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
సికింద్రాబాద్లోని బండిమెట్ ప్రాంతంలో ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. యువకుల మూట ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన ఇన్నోవా వంటి కార్లలో వచ్చి ఆవులను క్రూరంగా హింసిస్తూ కార్లలో వేసుకొని పారిపోతున్న దృశ్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 2 వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను ఎత్తుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు అక్కడ పెట్టి పండి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరామర్శల పర్యటనలు మానుకుంటే మంచిదని చింతామోహన్ సూచించారు. అంతేకాకుండా తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఎదురైన పరిణామాలనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్తులో ఆయన్ను కేసులు వెంటాడుతాయని చింతామోహన్ జోస్యం చెప్పారు. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ దేవస్థానంలో చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవస్థానం. ఇటువంటి దేవస్థానంలో ఈ మధ్య కొంతమంది దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. దాదాపుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా. అందులో ఒక హాస్పిటల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఉద్యోగంలో తీసేశారు. ఏమనంటే నువ్వు బైబిల్ చదువుతావు అని. ఇది భారతదేశం, భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు మరి అనువుగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఇటువంటి మత వైఖరులు, అన్య మతాల గురించి మాట్లాడడం పొరపాటు. రెండవ విషయం, అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది. ఎలా?
అక్కడ ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళిత ఆఫీసర్లను మేము టెంపుల్లో అపాయింట్ చేసేవాళ్ళం. ఈరోజు ఒక్కరు లేరు టెంపుల్లో. అంతేకాదు వందల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు కానీ, ఒక్క ఎస్టీ కానీ, ఒక్క ఓబీసీ కానీ లేకపోవడం గమనార్హం. అందుకే నేను రాజమండ్రికి వచ్చి ఏలెత్తి చూపిస్తున్నాను, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పొరపాట్లు జరగకూడదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉందని తెలియజేస్తున్నాను. రెండవది అవినీతి. ఎవరైనా ఆర్టీసీ కండక్టరు ఒక టికెట్ రాయకపోతే వాడిని ఉద్యోగంలో తీసేస్తారు, జైలుకు పంపిస్తారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం బైపాస్ రోడ్డులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియదు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 6న రవీంద్ర భారతిలో గద్దర్ ద్వితీయ వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, మేధావులు, నాయకులు తరలి రావాలని ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వర్ధంతి పోస్టర్ను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను గుర్తు చేస్తూ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గద్దర్ కళాక్షేత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురిని ఆహ్వానించారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో పుస్తకాల ఆవిష్కరణ, కవులు, కళాకారుల రచనలు ప్రదర్శన ఉంటుంది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఒక చారిత్రకమైన నేపథ్యంలో నాన్న ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పురిటిగడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది. దాంట్లో భాగంగా ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. 6 ఆగస్టు 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి రవీంద్ర భారతిలో నాన్న ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు, నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం 10 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గ సహచరులని, అలాగే ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మేము ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులని ఏ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉద్యమాలు నడిచాయో, తెలంగాణ సాధించడానికి, సిద్ధించడానికి అనేక మంది అమరులైనరు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే 6 వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. మీ అందరి తోడ్పాటుతో రేపు నాన్న 2వ వర్ధంతిని, ద్వితీయ వర్ధంతిని విజయవంతం చేద్దాం. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం, అది ప్రదానం కూడా చేశారు.
అలాగే మొదటి వర్ధంతి రోజు మొదటి వర్ధంతి రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా 1 ఎకరా స్థలాన్ని నెక్లెస్ రోడ్లో గద్దర్ ఫౌండేషన్కి కళాక్షేత్ర నిర్మాణం కోసం అని చెప్పి ప్రకటించడం జరిగింది. వాటి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రావడంతోనే ఇదే అంశాన్ని మా ముందు ప్రస్తావన తీసుకొచ్చారు. కావున ఈరోజు జరుగుతున్న పరిణామాలపై అనేక అంశాలు రేపు ఫౌండేషన్ వేదికగా పంచుకొని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 3 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది. అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పిలుపునిచ్చాం. గద్దర నామరత్వం పొందిన తర్వాత కవితలు, పాటలు, రచనలు పంపించమని. దాదాపుగా 180 పాటల వరకు, కవితల వరకు వచ్చాయి. వాటన్నిటిని కూడా రేపు 6th ఆగస్టున మేము ఆవిష్కరించబోతున్నాము. ఆ కవులకి, సింగర్స్కి అందరికి కూడా మేము వేదికగా పిలుపునిస్తున్నాం. మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని, అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పూర్వ విద్యార్థులు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు, లెక్చరర్లు అందరూ పాల్గొని ఫౌండేషన్ తోడ్పాటుగా ఉన్నారు. ఈ అవకాశం ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమక్షంలో జరగడం వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్లోని బండిమెట్ ప్రాంతంలో ఆవుల దొంగతనం. ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరిస్తున్న దుండగులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. బైపాస్ రోడ్డులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమం. ఆగస్టు 6న రవీంద్ర భారతిలో గద్దర్ ద్వితీయ వర్ధంతి వేడుకలు. మేధావులు, నాయకులు తరలి రావాలని ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.